వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం ఇక్కడ లుక్లం గ్రామంలో ఉన్నాము. మనతో పాటు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అసలు శ్రీకాకుళం జిల్లా అంటే ఎర్రంనాయుడు గారి వారసుడిగా రామ్మోహన్ నాయుడు గారికి ఎంతటి పేరుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజున ఆయన ఈ లుక్లం గ్రామంలో సభ పెట్టారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అసలు ఏంటి ఇప్పుడు కూటమితో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? ముందుగా మీరు చూస్తుంటే కూటమి లేకుండానే తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలి. కలిసికట్టుగా రాబోతున్నటువంటి కాలంలో ప్రజలు కూడా రాజకీయాలకి కంటే పైకి వెళ్తూ అందరం కూడా ఒక మంచి ఆలోచనతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం అనే ఆలోచన కల్పించాలని ఈరోజు కూటమిని ఏర్పాటు చేసుకున్నాం. కూటమిని ఏర్పాటు చేసుకున్న తర్వాత వన్ సైడెడ్గా అయింది. ఖచ్చితంగా మేము అనుకున్నటువంటి నంబర్ ఏదైతే 160 సీట్లు అని అనుకుంటున్నామో కూటమి ఖచ్చితంగా లభిస్తాయి. 168 సీట్లు వచ్చేస్తాయని 160 సీట్లు దాటి వస్తాయి. ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్? ఈరోజు కూటమిని ప్రజలు మీరు స్పందన చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగా ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈ కూటమి కూడా ఏదైతే ఉందో రాజకీయాల తాలూకు పొత్తులు కాదు, ఇది ప్రజల తాలూకు పొత్తుగా మేము గమనిస్తున్నాం. అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాల నుంచి ప్రజలు చాలా చాలా అభిమానంతో మాకు ఆశీర్వదిస్తున్నారు. చాలా నమ్మకంతో ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి బాధలు కష్టాలు తీరుతాయనే నమ్మకం చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలిపిస్తారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే 120 సీట్లనే మాట చెప్తున్నాం. ఓకే, జనసేన ఓకే, కానీ బీజేపీ అంటే అమరావతి దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు ఇంకా విభజన హామీలు ఇవేవి నెరవేరలేదని జనం గుర్రుగా ఉన్న సమయంలో బీజేపీతో పొత్తు ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? మీరు గమనించాల్సింది 5 సంవత్సరాలు మన ఎన్డీఏ ప్రభుత్వంలో అప్పుడు 4 సంవత్సరాలు సుమారు మొదటి 2014 నుంచి 18లో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలు కేంద్రం తాలూకు సహకారంతో మనం చేసుకున్నాం. ఆ రోజు కొత్త ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసుకున్నాం, కానీ రైల్వే జోన్ ప్రకటించడం కానీ, అలాగే పోలవరంకి సంబంధించి 72% పూర్తి చేసుకోవడం కానీ, 7 మండలాలు అటు తెలంగాణకి వెళ్ళిపోతుంటే అవన్నీ కలుపుకోవడం కానీ, ఇలా చాలా కార్యక్రమాలు విభజనలో ఉన్నటువంటివి మనం కోఆర్డినేట్ చేసుకొని చేయించడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలు ఏది జరగలేదని అంటే ఒక పక్కన సరే మీరు అన్నది ఏంటంటే కేంద్రం చేయలేదామని అంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఏం పోరాటం చేసింది? ప్రత్యేక హోదా అని అన్నారు. ఒక్క పోరాటం చేశారా? ఢిల్లీలో ఎన్నిసార్లు వెళ్ళారు? ఒక్కసారైనా అక్కడ ఒక వేదిక పెట్టుకొని మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అన్న పోరాటం ఏమైనా చేశారా? రైల్వే జోన్ ఎంత దారుణం అని అంటే 52 ఎకరాలు ఇవ్వలేదని జోన్ ఇవ్వలేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం. ఆ తప్పు ఎవరి మీద వేస్తారు? జగన్మోహన్ రెడ్డిది కాదా? ఆ రోజు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఎప్పుడైనా మాట వచ్చిందండి? లేదే. జగన్మోహన్ రెడ్డి వస్తే ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ తప్పు అంతా కూడా జగన్మోహన్ రెడ్డిది. ఆయన చేయలేదు, ఆయన పోరాటం చేయలేదు, ఆయన సరిగ్గా కోఆర్డినేట్ చేసుకోలేదు, ఆయన అడగలేదు, ఆయన తాకట్టు పెట్టాడు. కాబట్టి ఈరోజు అన్ని సమస్యలు కూడా వచ్చాయి. కాకపోతే ఈరోజు మీరు అన్నిది మొన్న సభను ఉద్దేశించి అనొచ్చు మీరు మోదీ గారు వచ్చారని, కానీ ఇంకా 3-4 సభలు ఉన్నాయి. ఇంకా 3-4 సభలు ఉన్నాయి, ఇంకా రాబోతున్నారు. ఇంకా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మళ్ళీ రాబోతున్నారు. ఇంకా 3 ప్రదేశాల్లో సభలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి ఉద్దేశించి ఏం చేయబోతున్నారు, ఎలా రూపకల్పన చేయబోతున్నారు అనేది ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో హామీలు ఉంటాయి. ఇంకా చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం, పార్లమెంట్లో ఎంపీగా దూసుకుపోవడం, అనర్గళంగా మాట్లాడగలగటం వల్ల మంచి పార్లమెంటేరియన్గా మీకు గుర్తింపు ఉంది. వీటిపై మీరు ఎలా స్పందిస్తారు? అది నిజంగా ప్రజల తాలూకు ఆశీర్వాదం అనుకోవాలి. మరొకటి మా తండ్రి గారి తాలూకు ఆశీర్వాదం కూడా అనుకోవాలి. ఆయన కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంటేరియన్గా ఆయన పనితనం కూడా మనం చూసుకుంటే తెలుగు ప్రజలందరూ కూడా మెచ్చేవారు. తెలుగు ప్రజల తాలూకా కేర్ ఆఫ్ అడ్రస్ ఢిల్లీలో ఎవరైనా అది ఎర్రనాయుడు గారు అనే కితాబు ఆయనకు కూడా ఇచ్చారు. అంటే అంత కష్టపడి ఆయన పనిచేశారు. అన్ని వర్గాల్ని కలుపుకొని జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే నేను ఉండాలి, నేను ఫైట్ చేయాలి అనేది ఆయన ఒక మార్గం వేశారు. కాబట్టి ఆయన లేకపోయినా ఆ మార్గం మాకు ఉంది కాబట్టి ఆ మార్గంలో నడుస్తున్నాం. మాకు ఈజీ అయింది. నిజంగా మీరు అన్నట్టు చిన్న వయసులో వచ్చాం, రాజకీయ అనుభవం లేదు. అయినా సరే ఎర్రనాయుడు గారు ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా ఒక పాత్ మాకు చూపించారు. కాబట్టి ఆ పాత్లోనే నిజాయితీగా మేము నడుస్తున్నాం. ఆయన పేరు నిలబెట్టాలని, ఆయనకి ఎక్కడా చెడ్డ పేరు తీసుకొని రాకూడదని ఆ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆయన నాకు తెలిసి ఆయన పైనుంచి ఆశీర్వదిస్తున్నారు. ఆ నమ్మకం కల్పించగలిగాం కాబట్టి మా శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడంతా శ్రీకాకుళం ఎంపీ పార్లమెంటు సీటు వైపే ఉంది. ఎందుకంటే ఈసారి రామ్మోహన్ నాయుడు గారు హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది మాట్లాడుకుంటున్నారు జనం అంతా. ఎట్లా ఉండబోతోంది సార్? ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతాం, అందులో ఎటువంటి సందేహం కూడా అక్కర్లేదు. మీరు క్వశ్చన్ అడగాలంటే మెజారిటీ ఎంత వస్తుందని అడిగితే దాన్ని స్పష్టంగా నేను సమాధానం చెప్తాను. మా
మా ఛాలెంజ్ ఏంటంటే నేను మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నాకు ఎంపీ గెలిపించినప్పుడు 127 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. నా ఛాలెంజ్ ఆ మెజారిటీ నేను దాటాలి. ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నారు ప్రజలు, ఈ ప్రభుత్వంలో ఇన్ని వేధింపులకు గురయ్యారు, ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం కష్టపడి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చాం, మనం నిలబడతాం, మీ సమస్యల గురించి మేము పోరాటం చేస్తాం. అలాగే ముగ్గురుమే ఎంపీలు అక్కడ ఢిల్లీలో ఉన్నా సరే ఎవరికీ భయపడకుండా వాళ్ళ ఎజెండాని, తెలుగు ప్రజల తాలూకా సమస్యల్ని పార్లమెంట్లో కూడా వినిపించాం. సో ఇంకా ప్రజలకి నా మీద నమ్మకం పెరిగిందని నేను అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి ఫస్ట్ టైం వచ్చినటువంటి మెజారిటీని బీట్ చేయాలనే టార్గెట్తో మేము అందరం కూడా వెళ్తున్నాం. ఇంకో ముఖ్యమైన ఛాలెంజ్ నాకేంటంటే మా కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా నాతో సమానమే. నేను ఒక్కడనే గెలవడం కాదు, నా 7 కూడా నేను గెలిపించుకోవాలి. అది గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అది నా ప్రథమ టార్గెట్ నాకు. అంటే ఇంకా కొన్ని నియోజకవర్గాలకి అభ్యర్థులు ప్రకటించడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది సార్? అది ఈ పొత్తుల వల్ల కొంత జాప్యం అయింది, అది కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకనంటే వాళ్ళ సైడ్ నుంచి కొన్ని సీట్లు వాళ్ళకి కేటాయించడం, మళ్ళీ బీజేపీ అదనంగా రావడం, బీజేపీకి కూడా కొన్ని సీట్లు మనం పెట్టుకోవడం, ఆ బ్యాలెన్స్ చేసినప్పుడు ఒక సీట్ అక్కడెక్కడో ఇస్తున్నాం అని అంటే ఇంకో సీట్ ఇంకెక్కడో పోవాలి. సో ఆ బ్యాలెన్సింగ్లో కొన్ని లాస్ట్ మినిట్ వరకు కొన్ని రకాలుగా ఉండిపోయినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారితో తరచూ మేము సంప్రదింపులు జరుపుతున్నాం. మన జిల్లా అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కంచుకోటలాగా ఉండింది. సో మాకు ఆ విధంగా మాకు అవకాశం ఇవ్వండి, అన్నీ కూడా గెలిపించుకొని ఇస్తామని మా వరకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ పొత్తుల ధర్మం కూడా మేము పాటించాలి, పొత్తులు కూడా అన్నీ కేటాయించుకోవాలి. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రకటిస్తారా అని ఉత్సాహంగా మేము కూడా ఎదురు చూస్తున్నాం. 2 రోజులు ఆలస్యం అయినా సరే మేము ఖచ్చితంగా అదే ఫోర్స్తో మేము అందరం కూడా కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ పొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం. లాస్ట్గా రామ్మోహన్ నాయుడు గారు అంటే యూత్ ఐకాన్గా చెప్తూ ఉంటారు. యూత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు మీరిచ్చే సలహా ఏంటి? కష్టపడాలండి, చాలా త్యాగాలు చేయాలి. రాజకీయాలని అంటే అంతా షోయింగ్ అని అనుకుంటారు, డబ్బుతో కూడిన పని అనుకుంటారు, లేకపోతే ఇలా టీవీలో గట్టిగా మాట్లాడితే అన్నీ అయిపోతాయని అనుకుంటారు. కానీ మనకు కనబడినటువంటి చిత్రం చాలా ఎక్కువ ఉంది. మేము కూడా చాలా కష్టపడుతుంటాం. ఈరోజు ఒక పేరు వచ్చిందనంటే ఎన్నో రకాలుగా ప్రజలతో కలిసిమెలిసి ఉండాలి, ప్రజల కోసం కష్టపడాలి. ఎప్పుడు పూల పరుపులా ఉండదు, ముళ్ళు పరుపు కూడా ఉంటాయి. సో అటువంటివి ఉన్నప్పుడు మనం త్యాగాలకి సిద్ధపడాలి. కాస్త ఆలస్యమైన పేషెంట్గా ఉండాలి. అందరికీ ఎలా ఉంటుందంటే నేను ఈరోజే సర్పంచ్ అయిపోవాలి, ఈరోజే ఇది అయిపోవాలి, ఆ టైంలో వస్తే అయిపోవాలని అనుకుంటారు. కానీ ప్రజాసేవ అనేది కంటిన్యూస్గా ఉండే పని. సో నేను యువతకి ఎవరైనా రాజకీయాల్లో వస్తున్నారని అంటే డిసైడ్ అయ్యారండి, పేషెంట్గా ఓపికగా ఉండాలి, ప్రజల కోసం సేవ చేయాలి. అలాగే ఏదో బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనేది పెట్టుకోకుండా కష్టపడి పనిచేయాలి, ప్రజల్లో ముందు నమ్మకం క్రియేట్ చేసుకోగలరు. అలాంటప్పుడు రామ్మోహన్ నాయుడు అయినా ఏ వ్యక్తి అయినా సరే ప్రజలు ఆదరిస్తారు. అది గతంలో చరిత్రలో మనం చూసాం. కాబట్టి అది స్ఫూర్తిగా తీసుకొని నేను కోరుకునేదైతే అదే, ఎక్కువ మంది రావాలి, ప్రజలకు ఇంటరాక్షన్ జరగాలి, వాళ్ళు కూడా కంటిన్యూస్గా చర్చల్లో డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయాలి. ఒక డిఫరెంట్ ట్రెండ్ ఏం కనిపిస్తుందనంటే చదువుకున్న వ్యక్తులందరూ కూడా దూరం అయిపోతున్నారు, కనీసం ఓటు వేయడానికి కూడా ముందుకు రావట్లేదు. అది చాలా దట్స్ నాట్ ఎ గుడ్ ట్రెండ్ ఫర్ ఎనీ కంట్రీ. కాబట్టి ఈ ఇంటర్వ్యూ కూడా చూస్తున్న యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ, నేను నాకే ఓటు వేయాలని చెప్పట్లేదు, బట్ మీరందరూ చదువుకున్న వాళ్ళు, దేశం కోసం ఎంతో మంచి ఆలోచనలు కలిగినటువంటి వారు, అటువంటి వారు మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటు వేయాలి. ఎవరికి వేస్తారనేది మీరు అన్ని క్యాండిడేట్స్ అన్నీ కూడా చూసుకొని డిసైడ్ చేసుకొని ఓటు హక్కు మాత్రం వినియోగించుకునే పరిస్థితిలో ప్రతి భారతీయుడు కూడా ఉండాలి. అదే నా రిక్వెస్ట్ వాళ్ళందరికీ కూడా. అమరావతి రైతులకి ఏం చెప్తారు? టీడీపీ ఒకవేళ తన విజయాన్ని నమోదు చేస్తే అమరావతి ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు? అమరావతికి మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. సో కొత్తగా హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకు కూడా తెలుసు తెలుగుదేశం వస్తే మళ్ళీ అమరావతి వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. అదే కట్టుబడి ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు కూడా అది కొనసాగించాలని, అమరావతిని క్యాపిటల్గా కొనసాగించాలని ఎన్నో పోరాటాలు మేము చేసాం. వాళ్ళ పోరాటాన్ని కూడా మేము సంఘీభావం తెలియజేస్తాం. నాకు తెలిసి దేశంలో అన్ని రోజులు రైతులు ఏ ఉద్యమం కూడా నడిపించలేదు, అలాంటి ఉద్యమం అమరావతిలో రైతులు చేశారు. సో దాన్ని గౌరవించుకుంటాం. అలాగే రాష్ట్ర రాజధాని మళ్ళీ అమరావతిలోనే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ అది ప్రకటిస్తూ అక్కడ కార్యక్రమాలు ఫస్ట్ సైన్ అని అంటే ఈ దుర్మార్గుడు చేసిన కార్యక్రమాల వల్ల ఫస్ట్ సైన్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఒక పుస్తకం మీదే సైన్లు పెట్టాలి. ఇప్పుడు ఈ చేసిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఎన్ని అన్యాయాలు చేశాడనంటే అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సార్ మేము ఎక్కువ అన్యాయం అయిపోయి మాది మొదటి సంతకం అని. సో అలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. ఆ నమ్మకం అయితే ప్రజలకు ఇస్తున్నాం. మద్యపాన నిషేధం పూర్తిగా నిషేధించడం కుదురుతుందా కుదరదా ఏ ప్రభుత్వానికైనా?
అది కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని. ఎందుకనంటే గతంలో కూడా మీరు చూస్తే, ఇది నా పర్సనల్ ఒపీనియన్గా నేను చెప్తున్నాను, ఏ ప్రభుత్వం అయినా నిషేధం చేయాలని చూస్తే దాని తాలూకు బ్లాక్ మార్కెట్ కూడా పెరిగిపోతుంది. బయట రాష్ట్రాల నుంచి బ్లాక్ మార్కెటింగ్లో రావడం, బ్లాక్ మార్కెటింగ్లో సేల్ చేయడం, సో అక్రమ డబ్బు సంపాదనకి ఇలా అక్రమంగా అది సేల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి రెగ్యులేట్ చేయాలి. ప్రభుత్వం చేసే పనిని రెగ్యులేట్ చేసుకుంటూ మనకి ఎక్కువ విక్రయాలు జరగకుండా చూడడానికి ఒక ప్రయత్నం మనం చేయాలి. అది నాణ్యమైనటువంటి మందు కూడా అమ్మాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ ఏంటంటే ఈ 5 సంవత్సరాల అనుభవంతో కొన్ని చెప్తున్నాం. ఈరోజు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలు పెట్టుకొని మందు తయారు చేసి నాశరకమైనటువంటి మందు వల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి వస్తున్నారు. సో అలాంటి దారుణాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ మార్గంలో మేము దృష్టి పెడతాం. నారా లోకేష్ గారి గురించి మీ మాటల్లో. నారా లోకేష్ ఈజ్ అ ట్రూ ఇన్స్పిరేషన్. నాకు ముందు నుంచి తెలుసు అది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు అంటే బ్యాక్ ఎండ్ పాలిటిక్స్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను చూసేవాడిని. నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని ఆయనకి చూసి. ఒక యంగ్ లీడర్గా మన ఆలోచన ఏ రకంగా ఉండాలి, మన నడవడికి ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి అనేది నేను చూసేవాడిని. కాకపోతే అప్పుడు ప్రజలు అంతగా అర్థం చేసుకోలేకపోయారు. ఏదో ఒక టైం వస్తుందిలే, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని అనుకున్నాను. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతిపక్షంలో ఉండడం వల్ల ఆయనకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక యువకుడుగా ఈ దేశంలో ఎవరు అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయాల, ఆయన సాహసం చేశాడు నేనే చేయాలని. ఇంకో సాహసం చేశాడు, ఓడిపోయిన దగ్గరే నేను గెలవాలని. సాధారణంగా ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద రాజకీయ మహానుభావుడు లాంటి వ్యక్తి తాలూకు కొడుకు అయితే నామోషి పడవచ్చు, అయ్యో ఇక్కడ ఓడిపించారు, నేను ఇక్కడ ఎందుకు, ఇది నేను ఇంకేదో చేసుకుంటాలే ఇంకది. కానీ ఎక్కడైతే ఓడిపించారో ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మంగళగిరిలో ఓడిపోయాను, నేను కష్టపడతాను, ప్రజల దగ్గరికే వెళ్తాను. నేను ఇందాక చెప్పాను, యువతకి ఏముండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి. అవన్నీ కూడా చూపించాడు లోకేష్ అన్న గారు. సో రియల్గా మేము ఈరోజు చాలా ఆనందపడుతున్నాం. అటువంటి నాయకుడు మాకు ముందుండి నడిపిస్తున్నందుకు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయన సపోర్ట్తో ఆయన కూడా మాలాంటి యువ నాయకులు పార్టీలు ఎవరైతే ఉన్నారో బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. మీరు కూడా ముందుకు రావాలి, ఫైట్ చేయాలి, పార్టీ కోసం నిలబడాలి, ఈ వయసు నుంచే మీరందరూ కూడా ముందుకు రావాలని. సో ఇట్స్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్. మా యువకులందరి మధ్యలో కూడా అన్నీ కోఆర్డినేట్ చేసుకోవడానికి అన్నగారు చాలా చక్కగా మా అందరి మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్కి ముందుకు వస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు మా అందరికీ బాగుంటుందనే నమ్మకం కలుగుతుంది. నాన్నగారి మరణం తర్వాత చంద్రబాబు గారు మీకు ఎలాంటి సపోర్ట్నిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అంతా తానే అయ్యి మనకు మా కుటుంబానికి ముఖ్యంగా మోరల్ సపోర్ట్ చాలా ముఖ్యమైనటువంటి. ఎందుకంటే మా కుటుంబం తాలూకు ప్రపంచం అంతా ఎర్రనాయుడు గారు చుట్టే తిరిగేది. అటువంటిది ఆయనే లేని తర్వాత అసలు మాకు భవిష్యత్తు శూన్యంగా కనిపించింది, అంధకారంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటే చంద్రబాబు నాయుడు గారే భరోసా ఇచ్చి రాజకీయాలకు అతీతంగా మీ కుటుంబానికి ఎప్పుడు కూడా మేము ఉంటాం. ఎర్రనాయుడు గారు అంటే కేవలం మా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి కాదు, ఆయన మాకు ఫ్యామిలీ మెంబర్. ఆయన సర్వస్వం కూడా పార్టీ కోసం దారబోశారు. నేనేం చెప్తే తూచా తప్పకుండా నా కుడిభుజంలా పనిచేశారు. అటువంటి వ్యక్తి కోల్పోవడం మీ కుటుంబానికి ఎంత లోటు నాకు కూడా అంతే లోటు. సో మీరందరూ నా ఫ్యామిలీ, మిమ్మల్ని నేను చూసుకుంటా అని ఆ రోజు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళాం. ఎర్రనాయుడు గారి తాలూకా వారసుడిగా నేను వస్తానండి రాజకీయాల్లోకి, నేను ముందుకు నడవాలనుకుంటున్నా అంటే ఆయనే ప్రమోట్ చేశారు. ఆయనే ప్రమోట్ చేసి గైడ్ చేస్తూ ఎప్పుడు కూడా ఒక మంచి లీడర్గా నన్ను తయారు చేయాలని ఆయన ప్రోత్సాహం ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఆ సహకారం, ఆ ప్రోత్సాహన, ఆ గైడెన్స్, మెంటర్షిప్ అన్నీ కూడా ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు ఆయన అనుకోవచ్చు పెద్దోడయ్యాడులే, ఈయన కూడా 2 సార్లు గెలిచాడు ఇంకేంటని, కానీ ఇప్పటికీ కూడా ఒక సొంత బిడ్డని ఏ రకంగా చూసుకుంటారు, సొంత కుటుంబ సభ్యుడిని ఏ రకంగా చూసుకుంటారు, అదే రకమైనటువంటి తీరు నా మీద ఇప్పుడు కూడా ప్రదర్శిస్తున్నందుకు నిజంగా ఐ ఫీల్ వెరీ లక్కీ. అలాంటి నాయకుడు మాకున్నందుకు, ఆ రకమైనటువంటి సహకారం మాకు ఇప్పుడు కూడా ఇస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి నా తరపున, మా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అచ్చెన్నాయుడు గారితో మీ అనుబంధం ఎట్లా ఉంటుంది? ఒక బాబాయ్కి అబ్బాయికి ఉండాల్సినటువంటి అనుబంధం ఉంటుంది. అయితే రాష్ట్రంలో బాబాయ్ అబ్బాయి అంటే ఇంకో బాబాయ్ అబ్బాయి రిలేషన్షిప్ ఉంది అలా అనుకోగలరు, అది మాత్రం కాదు. ఏ కుటుంబంలోనైనా సహజంగా ఒక తండ్రి తాలూకా తమ్ముడు ఉన్నప్పుడు ఎంత చక్కనైనటువంటి ఒక రిలేషన్షిప్ ఉంటుందో నాది బాబాయ్ది ఎప్పుడు అదే. చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఎందుకనంటే మా ఇద్దరు వ్యక్తిత్వాలు డిఫరెంట్గా ఉండొచ్చు, మా ఇద్దరు ఏజ్ గ్రూప్స్ వేరేగా ఉండొచ్చు, సో మా ఇద్దరు ఇది కూడా హైట్లు ఇవన్నీ వేరేగా ఉండొచ్చు. సో సడన్గా ఒకసారి చూస్తే వీళ్ళెవరో వాళ్ళెవరో అని అనుకోవచ్చు, కానీ మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. నాకు ఎత్తుకొని తిప్పినటువంటి వాడు మా బాబాయ్. సో నాకు ఇప్పటికీ కూడా రాజకీయంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి మా బాబాయ్. నాకు నమ్మకం అనమాట. నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా వాళ్ళందరూ ఎవరు సపోర్ట్ చేస్తారో లేదో, మా చిన్నాన్న మాత్రం మా బాబాయ్ నాకు సపోర్ట్ చేస్తాడని నమ్మకం నాకు ఉంటుంది. సో ఆ రకంగా ఇద్దరం కూడా ఒకే మాట మీదే పనిచేస్తూ ముందుకు వెళ్తాం. ఆ రిలేషన్షిప్ అలాగే బలంగా ఉండాలని ఆ భగవంతుడిని కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.